ఒక రోజు సామూహిక నిరసన దీక్ష ఏర్పాటు చేయడం సోదరి మహిళలకు అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణ రథ సారథులకు స్వాగతం సుస్వాగతం. వచ్చిన వాళ్ళందరూ కూడా సంఘీభావంగా మీకు తోచినంత సమయంలో వచ్చి కూర్చొని సంఘీభావం ప్రకటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కోరుకుంటున్నాం. పక్కకున్న మిత్రులు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మెట్ల మీద ఉన్న వాళ్ళు కూడా ఉద్యమం మరోసారి తెలంగాణ ఉద్యమానికి మరి అంకురార్పణ చుడుతున్నాం. ఆ కార్యక్రమాన్ని భవిష్యత్తు మీదే, భవిష్యత్తు కాలం మీ విద్యార్థులదే. మీరు విద్యార్థులు ఎప్పుడైతే విద్యార్థి లోకం లేచిందో ప్రభుత్వం దిగొస్తుంది. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ కూడా చరిత్ర ఉంది. విద్యార్థి లోకం ఏ విధంగా తెలంగాణలో కూడా కేసీఆర్ అమర నిరాహార దీక్ష చేసినప్పుడు విద్యార్థి లోకం ఒక్కసారి ఉవ్వెత్తున లేవడం వల్ల వెంటనే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తుంది అనండి. అంటే మీ శక్తి ఎందు హనుమంతునికి ఆయన శక్తి తెలియదట. మీ శక్తి చాలా అద్వితీయమైనది. మీ శక్తికి తర్వాత రాజకీయ నాయకులు ప్రవేశించి దాన్ని గందరగోళం చేశారు. ఈ రోజు కూడా రాజకీయ నాయకుల ఐక్యత లేకపోవడం వల్లనే తెలంగాణ వెనకపోతుందని చెప్పని మీ అందరికి మనవి చేస్తున్నాను. రాజకీయ నాయకులు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని రాజకీయాలు పక్కకు పెట్టి రాష్ట్ర సాధన కొరకు ముందుకొస్తే తప్పకుండా రాష్ట్ర సాధన ఏర్పడుతుందని చెప్పని ప్రజలలో ఒక అభిప్రాయం ఉంది.